Good morning from Vijay. Good morning from Burripalam. Paranjyoti Alayam. Paranjyoti Alayaన్ని చూపిస్తున్నాం. వచ్చేస్తారు 24/4/2024 తీసుద్దాం. అర్థం వస్తున్నాం సరే. వాళ్ళు కాళ్ళు పాదుకా మండపం చెప్పచ్చు. పాదుకా మండపం ఇదంతా మనం చూపించేది
దేవాలయం విశేషం చెప్పు, నన్ను చెప్పు. వినాయకుడు ఎటువైపు? వినాయకుడు మహామేరు అంటే ఒక విధంగా శ్రీచక్రం శ్రీనివాస్ గారు మహామేది గ్రామ. మీరు ఎవరు వస్తారు ఏదన్నా చెప్పండి. అంటే గుడి యొక్క ప్రాధాన్యత విశేషాలు వెళ్ళలేదు. పరంజ్యోతి బుర్రిపాలెంలో 24/4/2024 లైవ్లో ఉంది. లైవ్లో పెట్టాను బుర్రిపాలెంలో. భారతదేశంలో ఫస్ట్ మొట్టమొదటి దేవాలయం పరంజ్యోతి దేవాలయం. మొట్టమొదటిది బుర్రిపాలెం గ్రామంలోనే స్వామి చెప్పి మరీ వెలిసారు పరంజ్యోతి. తమిళనాడులో వల్లలాల్ అనే మహాభక్తుల కోసం పరంజ్యోతిగా దర్శనమిచ్చి ఒక క్షేత్రం అయింది. ఆ తర్వాత భారతదేశంలో ఫస్ట్ టైం భూమి వచ్చిన పరంజ్యోతి దేవాలయం. ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ నిత్యము ఉదయం 7 స్వామివారికి కైంకర్య సేవలు చేస్తారు తెల్లవారుజాము 4 గంటలకి. ఆ తర్వాత మధ్యాహ్నం హారతి ఉంటుంది. ఈ సాయంత్రం భజన కార్యక్రమం అంటే నైట్ 5 నిమిషాలు సేవ ఉంటాయి. ఇట్లా రోజు 30 మంది సేవ చేస్తుంటారు. వీళ్ళకి లోనికి వెళ్ళటానికి వైట్ డ్రెస్ యూనిఫామ్ ఉంటుంది. తలారా స్నానం చేసుకునే మహాభక్తులు మాత్రం పరంజ్యోతి దేవాలయంలో ఇస్తారు. ఈ దేవాలయంలో విశిష్టత ఏంటంటే రోజుకి 300 మంది దర్శనం చేస్తుంటారు. 108 గ్రామాల నుంచి వస్తుంటారు. ఇక్కడికి వచ్చి కోరుకున్న కోరికల కోసం ఇక్కడ ప్రాసెస్లో పాల్గొంటే అద్భుతమైన మహిమలతో వాళ్ళ జీవితాలు ముందుకెళ్తూ ఉంటాయి. ఎంతోమందికి ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ అద్భుతాలు జరుగుతున్న ఈ క్షేత్రము పరంజ్యోతి దేవాలయం. ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ భేదం లేదు, కులమత భేదం లేదు. సర్వులకి ఇక్కడ సర్వమానవులకి ఇక్కడ ప్రవేశం ఉంది. దర్శనం చేత ఈ ఆత్మ పరమాత్మ అయిన భగవంతుడితో అనుసంధానం అవుతున్న క్షేత్రం ఇది. ఇది బుర్రిపాలెం గ్రామ క్షేత్రంలో. ఈ క్షేత్రంలో ప్రతి బుధవారం పరంజ్యోతి దీక్ష ఉంటుంది. ఆ దీక్షలో అది ఎంతో ఉపయోగకరమైన దీక్ష. మానవుడి యొక్క జీవన విధానం మారిపోయే దీక్ష. ఇక్కడ నిరంతరము ఇక్కడ దైవనామ సంకీర్తనకు పూజలు ఉంటాయి. బుధవారం అన్నదానం కూడా జరిగింది పరంజ్యోతి దీక్షలో. ప్రతి నెల మొదటి ఆదివారం విద్యార్థులకి ఒక అద్భుతమైన క్లాసులు జరుగుతుంటాయి. అది వాళ్ళ జీవితానికి ఉపయోగపడి ఎదుగుదలకు ఉపయోగపడే కార్యక్రమంలో మొదటి ఆదివారం మరియు మహాగురువుల ఆజ్ఞానుసారం ఇక్కడ నిరంతరము దేవాలయం యొక్క విశిష్టత కానీ దేవాలయం పవిత్రత కానీ ఇక్కడ ప్రతి స్త్రీ కన్నతల్లితో సమానమైన భావంతోనే ఉండవాలి. ఇక్కడ సేవకులందరూ పరస్త్రీని తల్లిగానే చూస్తారు. ఇక్కడ అంతా దైవనామ సంకీర్తనతో భగవంతుని యొక్క ఆరాధనతో ముందుకెళ్తూ ఉంటుంది. ఈ క్షేత్రం గురించి ఇక్కడికి రావటం మనం ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ ఈ క్షేత్ర దర్శనం అవుతాం. అలాంటి క్షేత్రంలో మన బుర్రిపాలెం గ్రామంలో ఆ క్షేత్రం రావటం మనం చేసుకున్న పుణ్యం. ఈ క్షేత్రంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహిమలు. ఈ క్షేత్రాన్ని గురించి ఇక్కడ జరుగుతున్న అద్భుతాలు ఎన్నెన్నో బాగా జరిగినాయి. ఇటువంటి క్షేత్రాన్ని దర్శించడం మనం ఎన్నో జన్మలు పుణ్యం. ఈ ఆలయాన్ని 24/4/2024 ప్రతిష్టాపన జరిగింది పరంజ్యోతి దేవాలయం. ఆగస్టు 24. విశేషం ఏంటంటే మన ఘటంలోనే శివరామకృష్ణ ప్రసాద్ బుర్రిపాలెంలోనే జన్మించారు. హీరో కృష్ణ. వద్దులేదు అసలు అధిస్థాయి కలది. అసలు మానవాతీతమైన ఈ క్షేత్రం గురించి ఎంత చెప్పినా తక్కువ. అంటే మన ఊరు కాబట్టి ఒక్కసారి సూచన చేశాను. అని బుర్రిపాలెంకి ఒక ప్రపంచానికి ఒక మూల స్తంభం అయింది ఇది పరంజ్యోతి ఆలయం. ఈ ఆలయ దర్శనం చేసిన వాళ్ళకి ఇప్పుడు మహాభక్తులు మంగళగిరి నుంచి వచ్చారు. తెల్లవారుజాము మీ వచనం చెప్పండి. బుధవారం నాడు ఆదివారం నాడు మనిషి చైతన్యంలో ఉన్న దోషాలు తీసేయడానికి ఈ దేవాలయంలో ప్రాసెస్లు జరుగుతాయి. ప్రాసెస్లకి
ఏ వారైనా అటెండ్ అవ్వచ్చు. ఏ వారం అండి? బుధవారం. సమయం ఆదివారం నాడు ఉదయం 9 to 12. 9 నుంచి 12 గంటల వరకు. బుధవారం ఆదివారం మంచి రాజభోజనం పెడతారు. తప్పకుండా ఎవరైనా రావచ్చు. చదువుకునే బుధవారం ఆదివారం ఆర్థిక ఇబ్బందులు పడేవాళ్ళు, ఫ్యామిలీ అన్ని విధాల అశాంతులకు కారణమైన దోషాలు తీసేస్తారు. ఇది ఏమంటారు? పాదుకా మండపం. మూలమంత్ర స్తంభం. నేను ఇప్పుడు ఇంత మటుకు రాలేదండి. ఇది భగవంతుడు పిలిచినట్టు వచ్చాను. ఇది మీకు లైవ్ లో ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ లైవ్ లో ఉన్నారు మీరు. ఆలయ విశేషం. నమస్తే, శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ శరణం. ఈరోజు ఇది సర్వదేవతలకి కొలువై ఉన్న శ్రీ సర్వదేవ పరంజ్యోతి మానవ సేవ ఆలయం. ఈ ఆలయంలో పరంజ్యోతి సర్వదేవతలు వినాయకుడు, సరస్వతి అమ్మవారు, మహామేరు అమ్మవారు, ఆంజనేయ స్వామి, అలాగే మూలమంత్ర స్తంభం, పాదుకులు, అలాగే కామధేను, అట్లాగే ముక్తి దీపం, అలాగే ధ్యాన మందిరంలో పరంజ్యోతి భగవతి భగవాన్ కొలువై ఉన్న శ్రీ సర్వదేవ పరంజ్యోతి మానవ సేవ ఆలయం. ఈ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కళ్ళకి మనసు ప్రశాంతత, వారు కోరుకున్న కోరికలన్నీ తీరడం, మహా అద్భుతాలు జరగడం జరుగుతుంది. ఈ ఆలయము భక్తుడిని భగవంతుడు ఏకమయ్యే ఈ ఆలయ సంకల్పమే భగవంతుడు భక్తుడు ఏకమయ్యే సంకల్పం. ఈ సంకల్పంతో ఈ ఆలయం ప్రతిరోజు ఇక్కడ వారు పూజలు అందుకుంటూ ఉన్నారు. నమస్తే, శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ శరణం. చెప్పండి. సర్వదేవ పరంజ్యోతి వెలిగే ఆనందంలో ముంచేనే కన్నుల పండుగ వైభవతంతో భూనే వేయలేని అంతరంగమున వారే నిలిచి మనిషిని మార్చేనే సంతోషములో అందరూ కూడి ఆడే పాడేనులే. ఆహా ఓహో ఏమి భాగ్యము, శ్రీ సర్వదేవత పరంజ్యోతిని చూసేము. అడిగిన వరములే కాకుండా అడగని శుభములు ఎన్నో తీర్చనే. ఆహా ఓహో ఏమి భాగ్యము. నేను పరంజ్యోతి అమ్మ భగవానికి 30 సంవత్సరాల నుంచి డివోటీని, ప్లస్ ఈ ప్రతి కార్యక్రమంలో కూడా అంచెలంచెలా ఎదుగుతూ ఈ స్థితికి వచ్చాను. అందుకని మా పరంజ్యోతి అమ్మ భగవాన్ని కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సర్వదా వాళ్ళ కృతజ్ఞతతో ఉంటాను. వారు కూడా మహాభక్తులు. పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. ఈ సర్వదేవ పరంజ్యోతి ఆలయం సర్వదేవతలకు మూలమైనటువంటి పరంజ్యోతి యొక్క కొలువై ఉన్నటువంటి ఆలయం. ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడికి దుఃఖం లేని స్థితిని ప్రసాదిస్తున్న పరంజ్యోతికి అనంత కోటి కృతజ్ఞతలు. మమ్మల్ని కంటికి రెప్పలాగా, మమ్మల్ని మా కుటుంబాల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉన్నతిని ప్రసాదించినందుకు అనంత కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత గొప్ప సేవా భాగ్యాన్ని ఇచ్చినందుకు అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ పరంజ్యోతి, థ్యాంక్ యూ పరంజ్యోతి. చెప్పమ్మా. భగవంతుడు పిలిస్తేనే వచ్చాను నేను, మామూలుగా అయితే నేను ఇక్కడ రాను. ఇది మామూలుగా ఇన్స్టాగ్రామ్ లైవ్ వరల్డ్ మొత్తం వెళ్ళిపోద్ది. టీవీలతో సమానం. చెప్పమ్మా. వాక్ అనేది మన వాక్ అనేది ప్రపంచాన్ని తాకుద్ది. ఇది మీడియాని. ఓకే అమ్మా. నాది బురిపాలెమేను. ప్రస్తుతం నేను కండక్టర్ ఆర్టీసీలో. నేను మీడియా వాడతాను మంచి పనులకి వాడాలి. మంచి కార్యక్రమాలకి మీడియా వాడుకోవాలి. ఒకసారి మీ అనుభవాలు పరంజ్యోతితో. సాంశల గారు ఒక్క నిమిషం పరంజ్యోతి వల్ల మాకు వచ్చిన వల్ల చాలా హ్యాపీగా బాగుంది సార్. ఇక్కడ అంతా చాలా హ్యాపీగా. మా ఊరికి బురిపాలెం కూడా చాలా అద్భుతంగా అమ్మవారి ఇక్కడికి రావటం చాలా అద్భుతంగా ఉంది మాకైతే. మీ ఊరు మా ఊరు మన ఊరండి. అంటే నేను పెదరావూరులో ఉంటాను. నేను కండక్టర్గా. ఓకే. ఎక్కడున్నా
చెప్పాక ఈ దేవాలయ విశిష్టత ఇంకేమైనా చూపించాల్సిన ఉన్నాయా? ఇది మొత్తం అది ఆ మండపం ఇక్కడ అమ్మా భగవాన్లు వాళ్ళ ఒక సంకల్పంతో దాసాజీ గారు ఇది ఇక్కడ ప్లేస్ చూశారు. ఇప్పుడు అమ్మా భగవాన్లు అది సంకల్ప బలం. సంకల్ప బలంతో సర్వదేవి పరంజ్యోతి వ్యాఖ్యలు శ్రీ సర్వదేవ చదివింది ఒక్క నిమిషం నేను నోటి ఇచ్చినవి. శ్రీ సర్వదేవ పరంజ్యోతి వ్యాఖ్యలు అంటే ఈ ఆలయ పోషణ అందరిది. అందరు పరంజ్యోతి అనేటప్పుడు అందరూ నేను అందరి కోసం వెలిశాను, అందరి కోరికలు తీరుస్తాను, నమ్ముకున్న వారికి రక్షణ ఇస్తాను, నేను అందరికీ ముక్తిని భక్తిని ప్రేమను ఇస్తాను, నన్ను కోరుకున్న వారికి ఉన్నత యొక్క ప్రాప్తిని ఇస్తాను, నన్ను దీర్ఘంగా నమ్ముకున్న వారికి ఇహలోక సుఖాలని పరలోక సుఖాలను ఇస్తాను. ఈ ఆలయమే అందరికీ రక్ష. ఇక్కడ ఇది ధ్యాన మందిరం అసలు చాలా అద్భుతంగా కట్టారు. పిల్లలు ఇక్కడికి వచ్చేటప్పుడు జ్ఞానం అనే ఒక అద్భుతమైన ఈ జ్ఞానం కోసం ఈ గురుపాలెం గ్రామంలో ఇంత అద్భుతమైన జ్ఞానం కోసం ప్రతి నెల మొదటి ఆదివారం విద్యార్థులకు అద్భుతమైన క్లాస్ జరుగుతూ ఉంటుంది. మహానుభావులు దైవాన్ సంబూతులు వాళ్ళ ఆశీస్సులతో ఇక్కడ దేవాలయం. పేరు అమ్మా భగవాన్ అమ్మా భగవాన్ వారి సంకల్పంతోనే వచ్చింది. వారి సంకల్పంతో ఒక అద్భుతమైన ఈ పాదుకలు పెట్టుకొని అమ్మా భగవాన్ దీక్ష తీసుకొని పరంజ్యోతి దీక్షలో పాల్గొంటే జీవితాన్ని మారిపోతుంది. ఈ ఆలయానికి డోనర్స్ ఖర్చు వేయడానికి వీళ్ళందరూ స్థలదాతలు మరియు ఆలయ నిర్మాతలు. మా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్మించారు. వారు అది ఎన్ని కష్టాలు బట్టి ఎట్లా కట్టగలిగారు. చాలా ఒక అద్భుతం. ఇక ఫైనల్గా అండి మీకు సంకల్ప బలం ఎలా వచ్చిందో ఒకసారి వివరించండి. మనకి బురిపాలెంలో ఇక్కడ నిర్మాణం చేయాలనే సంకల్ప బలం మీకు ఎలా సిద్ధించింది? మా సంకల్పం కాదు, పరంజ్యోతి భగవాన్ సంకల్పం, మాది కాదు. ఆ దైవానుగ్రహంతోనే ఇక్కడ ఇది పూర్వము అంటే ఇక్కడ భక్తులకు వచ్చిన అనుభవాల ప్రకారం ఇది పూర్వం ఎన్నో కొన్ని వందల ఏళ్ల క్రితం ఇక్కడ శివాలయం ఉందండి. అలా ఆ శివాలయము ఆ స్థలంలో ఆ భక్తులకు వచ్చిన అనుభవాల ద్వారా ఇక్కడ అర్థమైంది. ఇక్కడ ఆంజనేయ స్వామి వెనక ఉసిరి మొక్క నాటినప్పుడు ఆ లోపల నుంచి ఒక శివలింగం భూమిలో, ఆ శివలింగం దగ్గర ఒక సిద్ధ పురుషుడు కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నారు. అట్లా ఇక్కడ ఒక భక్తురాలికి అనుభవం వచ్చింది, ఇది పూర్వకాలంలో ఇలా ఇక్కడ శివాలయం ఉంది అని. ఆ తర్వాత మాకు అర్థమైంది ఇది భగవంతుడి సంకల్పం, మేం రాలేదు, వారే స్వయంగా ఇక్కడ వచ్చి కొలువై ఉన్నారు అనేది. సర్వదేవతల నిలయమే శ్రీ పరంజ్యోతి. శ్రీ పరంజ్యోతిలో నుండి 33,000 కోట్ల దేవీ దేవతల ఆవిర్భావం జరిగి ఆ మూలమైన పరంజ్యోతిని ఇక్కడ మన గర్భగుడిలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ పరంజ్యోతి ద్వారానే అనుగ్రహం మేమందరం కూడా పొందుతున్నాము. ధన్యవాదాలండి. నేను కూడా ప్రస్తుతం కండక్టరు బురిపాలెం మేనత్త గారు అబ్బాయి, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. భగవంతుడు తీసుకొస్తేనే వచ్చాను మీ దగ్గరికి. అందరికీ ధన్యవాదాలతో. అది ఉసిరి చెట్టు చూపెట్టిన, ఉసిరి చెట్టు చూపించి బాగుంది. చూశాను. ఇప్పుడు కనిపిస్తున్నది పరంజ్యోతి ఆలయం బురిపాలెం
బురిపాలెంలో మెయిన్ సెంటర్ దిగి ఇటువైపు రావాలి. నాకు చూపించే అదృష్టం దక్కినందుకు భగవంతుడికి భగవంతుని యొక్క కరుణగా భావిస్తున్నాను. ప్రశాంతమైన శాంత చిత్తం ఏర్పడుతుంది ఈ వాతావరణంలో. కొట్టొచ్చా గంట? కొట్టే నువ్వు కొట్టు. గంట కొడితే ఆ సౌండ్ 3 సార్లు ఘంటానాదం. ఇంకేమైనా విశేషాలు ఉంటే చెప్పండి. భూమి మీద ప్రతి మనిషికి కూడా కోరికలు అనేవి ఉంటాయి. ఆ కోరికలు ఉంటేనే దుఃఖం అనేది వస్తుందంట. ఆ దుఃఖం ఉంటేనే రియలైజేషన్ అనేది వస్తున్నది మనకు చెప్పినటువంటి మహావాక్యంలో భగవాన్ చెప్పారు. ఈ దుఃఖం అనేది మెయిన్గా ఉంటేనే మనిషికి చైతన్యం అనేది వచ్చేది. దుఃఖం లేకపోతే రాదు. అందుకని ఈ దుఃఖంలో ఏంటయ్యా మెయిన్ కారణం అంటే కోరికలు. ఆ కోరికలు తీర్చడానికి మూలమైనటువంటి కామధేను ఇక్కడ పెట్టేసేసి కోరికలు తీర్చుకుంటూ దుఃఖాన్ని జయించడం అనేది శ్రీ పరంజ్యోతి మనకి చెప్పినటువంటి మహావాక్యము. ఇంకొకటి చెప్పండి. అంతరంగంలో ఏదైతే మనకు ఒక అభిప్రాయం ఏర్పడుతుందో ఆ అంతరంగ అభిప్రాయాలన్నీ కూడా కలిస్తేనే బాహ్య ప్రపంచంలో మనకు కనబడుతూ ఉంటాయి. అంతరంగంలో అభిప్రాయం లేనప్పుడు బాహ్య ప్రపంచంలో ఏమి ఉండవు. కాబట్టి అంతరంగ ప్రపంచం ఈజ్ ఈక్వల్ బాహ్య ప్రపంచము. ఇది ఒక మహావాక్యం. కామధేను ఇది ముక్తి దీపం. ఏ మనిషి అయినా సరే జీవించేటప్పుడు ఆనందాన్ని పొందాలి అనుకుంటారు. ఆనందం అంటే వేరే కాదు, ముక్తి పొందటమే ఆనందం. ముక్తి ఈజ్ ఈక్వల్ టు ఆనందం. ఎందుకంటే మనకు ఉండేటువంటి కోశాలు పంచకోశాలు కూడా అన్నిటిని సవరించుకుంటూ రావాలి అంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ మానవుడికి అంత సమయం లేకపోవటం వలన పరంజ్యోతి మానవుడికి ఆనంద కోశం అని ఎన్లైట్మెంట్ చేయటం వలన ఈ ముక్తి దీపం ఉపయోగపడుతుంది. ముగింపు వాక్యం చెప్పండి. మంచిది. మనకి వీడియోలో ముగింపు. ఈ ముగింపులో మనకి భగవంతుడి నిర్ణయం ఏంటంటే 81,000 మంది ఎప్పుడైతే సభ్యులుగా చేరతారో వాళ్ళని ఆర్మీగా ట్రీట్ చేసి వాళ్ళ మూలాన పూర్తి ప్రపంచం మొత్తాన్ని కూడా స్వర్ణయుగాన్ని ప్రసాదించాలని, కొత్త రాబోయే తరాలకి కొత్త తరాన్ని సృష్టించాలని ఈ ఆశయం. సంతోషం అండి. ధన్యవాదాలు. ఒక్క నిమిషం ఆపేసి ఆపటం అంటే ఇది సార్